7 మాటల్లో మొదటి మాట మనం నేర్చుకున్నాం, క్షమించుట. రెండవ మాట, ఇద్దరు బందిపోటు దొంగలు మొదటి దొంగలా ఉండకుండా రెండవ దొంగలాగా పశ్చాత్తాపము కలిగి మనం జీవించాలని నేర్చుకున్నాం. మూడవ మాట, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఇక్కడ ఈ మాటకు అర్థం, మొదటగా దేవుని ప్రేమ కనబడుతుంది. ఇక్కడ యేసయ్య ప్రేమ ఎంత గొప్పదంటే ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. అంత దేవాతి దేవుడే సిలువలో ఇక మరణిస్తుండగా, అంత కొరడా దెబ్బలతో కొడుతుండగా కూడా ఆయన తన తల్లిని జ్ఞాపకం చేసుకొని, తన తల్లిని ఎవరైతే బాధ్యత కలిగి ప్రేమించగలరో అంతమంది శిష్యులున్నా కూడా యోహానుకే తన తల్లిని ఎందుకు అప్పగించాడంటే, యోహాను హృదయాన్ని ఎరిగిన దేవుడు, ఆయనైతేనే తన తల్లిని చూసుకోగలడని దేవునికి తెలుసు. కాబట్టి ఆ బాధ్యతను దేవుడు యోహానుకు అప్పగించాడు. దేవుడు తన తల్లిని ఎంత ప్రేమించాడో ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మొదటగా ఈ మాటకు అర్థం ఏంటంటే దేవుని ప్రేమ. మనం కూడా మన తల్లిదండ్రులను ఆ రీతిగా ప్రేమించాలని దేవుడు సిలువలో ఈ 3వ మాట పలికాడు. ఒక మాట చూసుకున్నట్లయితే మనందరికీ తెలుసు, నిర్గమకాండంలో ఉంటుంది, 10 ఆజ్ఞలలో ఉంటుంది, నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని ఉంటుంది. అంటే దేవుడు తన అర్థం ఏంటంటే, మన తల్లిదండ్రులను మనం ప్రేమించాలి, గౌరవించాలి, బాధ్యత కలిగి చూసుకోవాలని ఈ ఆజ్ఞ చెప్పిండు దేవుడు. అదే మాటను కూడా సిలువలో పలికిండు. చాలామంది తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తారు. అంటే బ్రతుకున్నంత సేపు చూసుకోవడం, కానీ మరణించిన తర్వాత చాలా మందిని పిలిచి వండి పెట్టడం, ఇట్లా తినపెట్టడం, అందరినీ మర్యాదలు చేయడం, ఇవన్నీ లోకానుసారంగా. దేవుడు చెప్పేది ఏంటంటే, ఉన్నంత కాలము మన తల్లిదండ్రులను గౌరవించాలని, ప్రేమించాలని దేవుడు దీని ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. మీకు నాకు చెప్తున్న మాట ఇదే, మన తల్లిదండ్రులను ప్రేమించాలి. అదేవిధంగా ఒకసారి సామెతల్లో చూసుకున్నట్లయితే, సామెతలు 23:25, సామెతలు 23:25. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. అంటే తల్లిదండ్రులను సంతోష పెట్టమని దేవుడే అంటాడు. మనం ఎంతమంది మన తల్లిదండ్రులను సంతోష పెడతామో, మన తల్లిని ఆనందపరుస్తామో మనం నేర్చుకోవాలి. బయట ఉన్న వ్యక్తులు, బయట ఉన్న మనుషులు వేరు, దేవుని నమ్ముకున్న మనం వేరు. ఎందుకంటే మన తల్లిదండ్రులను మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో బయట ఉన్న వ్యక్తులు కూడా అట్లనే అంటారు, మీరు దేవుని నమ్ముకున్నారు కదా, మీ తల్లిదండ్రులను మీరు ఎట్లా చూసుకుంటారని. అది మనకు కాదు, మన దేవునికి అవమానం. కాబట్టి దేవుడు అంత శిలువలో మరణిస్తూ కూడా తన తల్లిని జ్ఞాపకం చేసుకొని మాట మాట్లాడుతున్నాడు. కాబట్టి మన తల్లిదండ్రులను మనం గౌరవించి, ప్రేమించి వాళ్ళను ఆనందపరిస్తే వారికి అదే సంతోషం, అదే చాలు వాళ్ళకి. కాబట్టి దేవుడు చెప్పిన ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ, అదే రీతిగా ఇదే సామెతలలో 30:17, తండ్రిని అపహసించి తల్లి మాట విననులని వారి తాము లోయ కాకుండా పక్షిరాజు పిల్లలు దాన్ని తల్లిదండ్రులు నేనైతే ఇప్పుడు చెప్పిన, ప్రేమిస్తే, సంతోషపరిస్తే, ఆనందపరిస్తే దేవునికి సంతోషం. కానీ మనం తల్లిదండ్రులను దుఃఖపరిస్తే, వారిని హేళన చేస్తే మనకు వచ్చే నష్టాన్ని, కష్టాన్ని కూడా దేవుడు మనకు ముందుగానే సామెతలలో రాసి పెట్టున్నాడు. కాబట్టి మనం తల్లిదండ్రులను సంతోషపెట్టాలి, ప్రేమించాలి, గౌరవించాలి. సన్మానించమంటే సన్మానం చేసుడు కాదు, వారి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలి, వారికి తోడుగా ఉండాలి, వారిని ఆదరించాలి. అట్లా ప్రేమించమని దేవుడే చెప్తున్నాడు. కాబట్టి మనం మన తల్లిదండ్రులను గౌరవించాలి.
ఈ గౌరవించాలి అనేది మొదటగా దేవుడు ప్రేమను సూచిస్తే, రెండవదిగా బాధ్యతను కూడా సూచిస్తున్నాడు. అదేవిధంగా తల్లిదండ్రులనే ప్రేమించడం కాదు, మొదట మనకు తల్లిదండ్రులను ఇస్తే తర్వాత ఈ సంఘానికి మన కాపరిగా మన ఆత్మీయ తల్లిదండ్రులను ఇచ్చాడు కాబట్టి వీరిని కూడా మనం ప్రేమించాలి, గౌరవించాలి. వారి ఆపదలో వారి సంపదలో మనం ఉండాలి. వారిని గౌరవిస్తూ వారిని సంతోషపరిస్తే వారు మన దేవుని ఎదుట వారు కూడా మనం గౌరవించినట్లయితే మనల్ని బట్టి మనకంటే ఎక్కువగా వారే సంతోషిస్తారు. ఎందుకంటే నేనే ఒక గొప్ప సాక్ష్యము. నా పట్ల దేవుడు గొప్ప కార్యం చేయాలని రేయి మగలు మా తల్లిదండ్రులకు ఉండొచ్చు ప్రేమ, కానీ నా కొరకు నిత్యం కన్నీరు కార్చిందైతే మా ఆత్మీయ తల్లిదండ్రులే. అందుకనే వారి పట్ల బాధ్యత కలిగి ఉంటానని నన్ను ఈ స్థితిలో ఈ క్రమంగా నిలబెట్టింది అయితే అమ్మగారు, అన్నయ్య. ఇది ఎవరికి అర్థం కాకపోయినా దీనికి దేవుడే సాక్షి. వారు నన్ను క్రమంలో నిలబెడుతూ ప్రార్థనలో విశ్వాసంలో నడిపిస్తూ ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా ప్రార్థన చేయాలి అని వారు నాకు నేర్పిస్తూ వారి ఆదివారం వాక్యం ద్వారా దేవుడు ఇట్లా మాట్లాడతాడు, దీన్ని నువ్వు గ్రహించాలని అన్నయ్య చెప్తూ, అమ్మగారు కూడా ప్రతి ఆదివారం మందిరానికి రావాలని అమ్మగారి నాకు నేర్పించేది, చెప్పేది. నేను ఊకే అనుకునేది, ఊకే అమ్మగారి అన్నయ్య ఇట్లనే చెప్తాడు అని. నేను ఒక 2-3 సంవత్సరాలు నిర్లక్ష్యంగానే ఉన్నా, కానీ ఎప్పుడైతే భక్తి వైరాగ్యం నాకు నేర్పించారో అప్పుడు నేను బాప్తిసం తీసుకున్న తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ప్రతి ఆదివారం ఏదేమైనా ప్రతి ఆదివారం నేను మందిరంలో ఉండాలి. ఈ నిర్ణయం తీసుకున్న లాస్ట్ ఇయర్. మొన్న కూడా సురేష్ మా హస్బెండ్ అన్నాడు, ఆదివారమే ఫంక్షన్ వస్తుంది, ఆదివారమే పెళ్ళి వస్తుంది, మనం పోవాలన్నాడు. నేను మరణించినప్పుడు కూడా ఆదివారం జరిగితే నన్ను ఇంటికాడ నుంచి ఆదివారం మందిరానికి రావాలని చెప్పిన. ఇది కడ వరకు నిలబడాలి, దేవుడే దీనికి తోడుగా ఉండి నన్ను ముందుకు నడిపించాలి. ఇంత భక్తి వైరాగ్యం నాకు నేర్పించింది ఆత్మీయ తల్లిదండ్రులు కాబట్టి మనం కూడా వారికి బాధ్యత కలిగి వారిని సంతోషపరిచే వారిగా ఉండాలి. ఇప్పుడు మనం ఏ తప్పు చేసినా మొదటగా దేవుని అంటారు, తర్వాత మీ అయ్యగారు మీ అమ్మగారు ఇవే నేర్పిస్తాను అంటారు. కొన్నిసార్లు మనం తొందరపడవచ్చు, కానీ పశ్చాత్తాపం కలిగి మన తప్పును మనం తెలుసుకొని ప్రార్థించినప్పుడు మనల్ని మనం నిరూపించుకోని అవసరం లేదు, దేవుడే మనల్ని నిరూపిస్తాడు. అందుకు దేవుడు చెప్పిన ఈ 3వ మాట, మొదటగా ప్రేమను సూచిస్తే, రెండవదిగా బాధ్యత. మన తల్లిదండ్రులు మన బాధ్యత, తర్వాత మన ఆత్మీయ తల్లిదండ్రులు మన బాధ్యత. సంఘము కొరకు, సంఘ పరిచర్య కొరకు, ఆత్మల భారం కొరకు, మందిరానికి ఏది కావాలన్నా మనం ముందుండి మనం నడిపించాలి. నేను మొదటగా నాకు సంతానం లేదని ప్రార్థించినప్పుడు పిల్లల్ని ఇస్తే ఎంత ఇబ్బంది అవుతుందో, ఎన్ని రోజులు నేను దేవుడికి దూరం ఉంటానో, ఇవన్నీ నేను ఆలోచించుకొని దేవుడిని అడిగి బ్రతిమిలాడి దేవుడు ఆ యొక్క సమయాన్ని నాకు ఇవ్వాలి. వాళ్ళు పెరిగిన తర్వాత దేవుని కొరకు దేవుని ఆత్మల భారం కొరకు నిలబడాలని నేను కోరుకుంటాను. మొదటగా దేవుడు చెప్పిన ఈ మాట, ప్రేమ బాధ్యత కలిగి మనం నిలబడాలంటే మన తల్లిదండ్రులను మనం ప్రేమించాలి, తర్వాత మన ఆత్మీయ తల్లిదండ్రులను మనం ప్రేమించాలి. ఇది మర్చిపోవద్దని సిలువలో అంత రక్తం కార్చి అన్ని దెబ్బలు తిని కూడా దేవుడు మనకు సూచనగా మన కొరకు ఆ మాటను పలికాడు. కాబట్టి మనం అదే రీతిగా జీవించాలి. ఈ లోకంలో ఉన్న వాళ్ళు అనుకోవచ్చు తల్లిదండ్రులు ఇవాళ ఉంటారు రేపు పోతారు అని, కానీ ఉన్నంతకాలం చూసుకోవాలని దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. తల్లిదండ్రులైనా కడుపున పుట్టిన పిల్లలైనా ఏది శాశ్వతం కాదు. మనం ఆ నిత్య రాజ్యం కొరకే పోరాడాలి. అక్కడ స్థానం సంపాదించుకోవాలంటే ఈ సిలువలో పలికిన 7 మాటలు మన జీవితంలో నెరవేరుస్తూ ముందుకు కొనసాగితే అదే సిలువకున్న అర్థము. దేవుడు చెప్పిన అర్థానికి మనం జీవించినట్లు దీన్ని మనం అందరం పాటించాలని దేవుని పేరిట మీ అందరినీ మనవి చేస్తూ, అదే రీతిగా ఈ సమయం ఇచ్చిన మరొకసారి అయ్యగారికి, అమ్మగారికి, సంఘానికి అందరికీ నిండు వందనాలు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.